తెలుగు అగ్రకథానాయకుడు చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురై చేరింది. ఆయన 46 ఏళ్ల సినీ ప్రయాణంలో తనదైన ముద్ర వేశాడు. తనదైన అభినయం, డాన్సులతో కోట్లాది మంది ప్రేక్షకుల్ని అలరించాడు. ఎన్నో పురస్కారాలు, గౌరవాలు సొంతం చేసుకున్న ఆయన తాజాగా ఇప్పుడు మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నాడు. మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ఫేర్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్, డాన్సర్గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నాడు. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది. గిన్నీస్ బుక్ ప్రతినిధి రిచర్డ్ స్టెన్నింగ్ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవి గారికి ఈ అవార్డును ప్రదానం చేశారు. అనంతరం అమీర్ ఖాన్ మాట్లాడుతూ, ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూడటం నాకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. చిరంజీవి కోట్లాది మంది అభిమానుల్లాగే నేను ఆయన్ని అమితంగా ఆరాధిస్తానని అమీర్ ఖాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కథానాయకుడు చిరంజీవి గారు మాట్లాడుతూ, గిన్నీస్ బుక్ రికార్డును నేను ఊహించనిది. దానికి కారకులైన నా దర్శక నిర్మాతలు, అభిమానులకు ధన్యవాదాలంటూ చిరంజీవి గారు పేర్కొన్నారు. డ్యాన్స్పై ఉన్న ఆసక్తే నాకు ఈ అవార్డును అందించిందని పేర్కొన్నారు. అప్పట్లో తనకు నటనపై కంటే డ్యాన్స్ పైనే ఎక్కువ ఇష్టం ఉండేదంట. రేడియోలో పాటలు వింటూ డ్యాన్స్ చేస్తూ అందరినీ అలరించేవాడట. ఎన్సీసీలో చేరాక భోజనం పూర్తయ్యాక కంచాన్ని కొడుతూ స్టెప్పులేసేవాడట. తొలి సినిమా రోజుల్లో సావిత్రి, నరసింహరాజు, రోజారమణి లాంటి వారు తనని ప్రోత్సహించారట. ఓసారి డ్యాన్స్ చేస్తుండగా కాలు జారి కింద పడిపోయారట. వారంతా అయ్యో అంటుంటే చిరంజీవి గారు మాత్రం సమయస్ఫూర్తితో దాన్ని నగిని డ్యాన్స్గా మార్చేశారట. అది చూసిన ఓ సహాయ దర్శకుడు ప్రాణం ఖరీదు సమయంలో దర్శకుడు క్రాంతి కుమార్కు తన గురించి చెప్పారట. ఆ చిత్రంలో తన కోసం ప్రత్యేకంగా ఓ డ్యూయట్ను పెట్టారట. పునాదిరాల్లోనూ డ్యాన్స్ విషయంలోనూ తను ప్రధాన ఆకర్షణగా నిలిచారట. తన డ్యాన్స్ కోసం ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారంటూ అప్పటి దర్శక నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్ లింగమూర్తి తనను రికమెండ్ చేసేవారట.